దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రపంచ క్రికెట్లో ఒక చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు విదేశీ లీగులు తమ దేశాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయానికి తెరపడుతోంది. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ తొలిసారిగా విదేశాల్లో అడుగుపెట్టబోతోంది. ఈ చారిత్రాత్మక తొలి మ్యాచ్ భారత్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రెండు దేశాల క్రికెట్ బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రపంచంలో మరో చారిత్రక అధ్యాయం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ అంటే BBL చరిత్రలోనే తొలిసారిగా విదేశీ గడ్డపై మ్యాచ్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. అంతేకాదు ఒక విదేశీ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ తొలి మ్యాచ్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. బిగ్ బాష్ లీగ్ పూర్తి షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా విడుదల చేసింది. టోర్నీ ప్రారంభం మ్యాచ్ నుంచి డిసెంబర్ 12న చెన్నైలోని చారిత్రక చపాక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ రెనిగేట్స్ పెర్త్ స్కాచెస్ తో తలపడనుంది. దీంతో భారత అభిమానులు తమ సొంత మైదానంలోనే BBL మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందనున్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించిన ద్వైపాక్షిక క్రీడా సహకార నిర్ణయాల నేపథ్యంలో ఈ చారిత్రాత్మక మ్యాచ్ కు చెన్నై వేదికగా ఎంపికైంది. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసే అడుగుగా ఈ మ్యాచ్ ను భావిస్తున్నారు. అదే రోజు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తొలి టెస్ట్ 4వ రోజు ఆట కూడా కొనసాగుతుంది. దీంతో ఒకే రోజున టెస్ట్ క్రికెట్ తో పాటు BBL హై వోల్టేజ్ పోరును చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగానే డబుల్ ట్రీట్ గా మారనుంది. ప్రారంభ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాన బిగ్ బాష్ లీగ్ సీజన్ డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో కొనసాగుతుంది. గబ్బర్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో బ్రిస్బెన్ హిట్ గత సీజన్ రన్నర్ అప్ సిడ్నీ సిక్కర్స్ తో తలపడనుంది. ఈ సీజన్ లో కూడా లీగ్ దశలో మొత్తం 40 మ్యాచ్లు, అనంతరం 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. జనవరి 17తో లీగ్ దశ ముగియనుండగా జనవరి 19న తొలి క్వాలిఫైయర్, 20న నాకౌట్, 23న ఛాలెంజర్, 26న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఈసారి మరో ప్రత్యేకత కూడా ఉంది. 4 ఏళ్ల విరామం తర్వాత క్రిస్మస్ ఈవ్ రోజున అంటే డిసెంబర్ 24న BBL మ్యాచ్ నిర్వహించనున్నారు. మెల్బోర్న్ రెనిగేట్స్ హబార్ట్ హరికేన్స్ మధ్య జంక్షన్ ఓవల్ వేదికగా ఆ మ్యాచ్ జరగనుంది. కొత్త ఫ్లడ్ లైట్స్ ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ మైదానంలో జరిగే తొలి BBL మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. BBL మరో కీలక
మార్పును కూడా తీసుకువస్తుంది. ఐపీఎల్ లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ తరహాలో డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెడుతుంది. ఈ నిబంధన ప్రకారం ఒక ఆటగాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయవచ్చు, మరో ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. అయితే అతనికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. ఈ కొత్త నిబంధన మ్యాచ్ వ్యూహాలను ఎలా మార్చబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీబీఎల్ చరిత్రలో తొలిసారి విదేశీ గడ్డపై తొలి మ్యాచ్ భారతదేశంలో జరగటం ప్రపంచ క్రికెట్ లో ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది. క్రికెట్ కు సరిహద్దులు లేవని భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరోసారి ప్రపంచానికి చాటబోతుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.